మాజీ మంత్రి జోగి రమేష్ ని కూటమి సర్కార్ అన్యాయంగా అరెస్టు చేసింది అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రశ్నించే వారిని రెడ్ బుక్ పేరుతో వేధిస్తూ ఉన్నారని మండిపడ్డారు. మద్యం కేసుతో ఏ మాత్రం సంబంధం లేని జోగి రమేష్ ను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న జోగి రమేష్ తో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ములాఖత్ అయ్యారు. మాజీ మంత్రులు కాకాని, వెల్లంపల్లి, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్, చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ తదితరులు జోగి రమేష్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు. చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా ఈరోజు రెడ్ బుక్ పేరిట రెడ్ బుక్ అమలు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వాళ్ళందరినీ వేధించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఏమీ సంబంధం లేనటువంటి ఒక అక్రమ కేసులు ఇరికించి దాని మీద వాదనలు పూర్తి కాకుండా ఎప్పటికప్పుడు వాటిని వాయిదా వేస్తూ అనేక రకాలుగా ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి అసహనం, అంటే ఒక పక్క జైళ్ళలో పెట్టడం, జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళకి బెయిల్ రాకుండా అడ్డుకోవడం, బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ని రద్దు చేయించాలనుకోవడం. ఈ ప్రభుత్వానికి ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి పట్టించుకునేటువంటి సమయం ఓపిక లేదు. కానీ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఇబ్బందులు పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీదనే దృష్టి పెట్టి దానికోసమే సమయం వెచ్చించి పూర్తి సమయాన్ని కక్ష సాధింపులకి, అరాచకానికి తప్ప ఈరోజు మరొకదానికి ఉపయోగించేటువంటి పరిస్థితి లేదు. కూటమి పాలన, కూటమి ప్రభుత్వం అంటే అరాచకం, అవినీతి, అబద్ధాలమయమనేటువంటిది ప్రజలు గమనించారు. కాబట్టి దాని నుంచి డైవర్షన్ కోసం ఎప్పటికప్పుడు అనేక రకాలైనటువంటి అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పాపం చేయనటువంటి తప్పుకి జోగి రమేష్, వాళ్ళ సోదరుడు రాము ఇద్దరు కూడా సెంట్రల్ జైల్లో ఈరోజు ఖైదీలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళకి 19 రోజుల నుంచి చెయ్యని తప్పుకి ఇక్కడ జోగి రమేష్ వారి సోదరులు ఇక్కడ ఉండడం జరిగింది. తప్పుడు కేసులు పెట్టి ఏదైతే ఇందాక పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారో, ఈ యొక్క రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అంతా కూడా లా అండ్ ఆర్డర్ మీద కానీ ఇతర దాని మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా వేధించే విధంగా, ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తుంటారో వారందరినీ కూడా అరెస్టు చేసే విధంగానే ఈ యొక్క లా అండ్ ఆర్డర్ కానీ పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ చేయడం కానివ్వండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ చక్కగా ఉంటే కనుక ఎక్కడ కూడా మనకి గతంలో కంటే కూడా దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దారుణాలు వాటి ఎక్కడిని కూడా కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎవరైతే కల్తీ మద్యం చేశాడో ఆ వ్యక్తి ఎవరితో ఫోటోలు దిగాడు, ఎవరితో బీఫామ్ ఇచ్చినప్పుడు చూశాడు, మనందరం కూడా సాక్ష్యాధారాలతో చూపెట్టాం. అయినా కానీ వాళ్ళ మీద చర్యలు లేవు. కేవలం అతను జయచంద్ర రెడ్డిని పార్టీని సస్పెండ్ చేసామని చెప్పి చేతులు దులుపుకున్నారు తప్ప ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి ఈ కల్తీ మధ్య మరక ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులకు అంటించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు.